హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. ఏంటి రెస్టారెంట్ పిక్స్ చూపిస్తాను అనుకుంటున్నారా? ఎస్, అవునండి. ఏంటంటే గుడివాడలో ట్రైన్ రెస్టారెంట్ అని కొత్తగా పెట్టారండి. సో ఎలా ఉందో చూద్దామని రివ్యూ చేద్దామని చెప్పి మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. నాకైతే ఎంట్రన్స్ బాగా నచ్చిందండి. అలా విఘ్నేశ్వరుడు గ్రీనరీ మధ్యలో విఘ్నేశ్వరుడు కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అండ్ క్రౌడ్ ఎక్కువ ఉంటే కనుక మనం బయట వెయిట్ చేయడానికి సోఫాస్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి బేసిక్గా పెద్ద రెస్టారెంట్స్లో ఉంటాయి, బట్ ఇక్కడ కూడా అలా అవైలబుల్గా ఉన్నాయి. నాకు బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు మెనూ కార్డ్ చూపిస్తున్నాను చూడండి. ఈ మెనూ కార్డ్ వచ్చేసి కొంచెం వింటేజ్ స్టైల్ అలా అనిపించిందండి. సో నేను మీకు ఫుల్ మెనూ చూపించలేదు, జస్ట్ టైమింగ్స్ అండ్ బ్రాంచెస్ చూపించాను. అండ్ ఇది వచ్చేసి మల్టీ క్యూసైన్ రెస్టారెంట్ అండి. సో ప్యూర్ వెజ్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ కానీ ట్రస్ట్ మీ, మసాలాలు అవి అయితే ఎక్కువ లేదండి. అంటే చాలా నార్మల్గా స్పైసెస్ అవి కూడా చాలా నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. సో ఇక్కడ చూసారా మా టేబుల్ దగ్గర మన టేబుల్స్ దగ్గర స్టేషన్ ఏం వచ్చేసి మాండ్యా అని పెట్టారు. అండ్ పట్టాలు ఇది సేమ్ మనం ట్రైన్లో వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ అన్నట్టుగా అట్లా క్రియేట్ చేశారు. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారండి. ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ కదా, సో పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి ఇది మంచి ఫన్ టైం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని సిగ్నల్స్ ఇచ్చారండి. అలా మన టేబుల్ దగ్గర గ్రీన్ లైట్ వెలిగింది అంటే ఎస్ మన ఫుడ్ రెడీ అయిపోయింది, మన టేబుల్ దగ్గరికి వచ్చేస్తుంది అని అర్థము. సో అండ్ రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ వెలిగిందంటే మన ఫుడ్ ఇంకా రెడీ అవ్వలేదు, ఆర్ ఎల్స్ ఈ టేబుల్ ఖాళీగా ఉంది. ఇలా 2 సిగ్నల్స్ అండి. సో నాకు ఈ సిగ్నల్ కాన్సెప్ట్ భలే నచ్చింది. అండ్ మా బాబు అయితే సూపర్ ఎంజాయ్ చేశాడండి. మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి సో నేను వచ్చేసి టొమాటో సూప్ అండ్ క్రిస్పీ బేబీ కార్న్ అండ్ రోటీస్ విత్ పనీర్ బటర్ మసాలా అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుందండి. అంటే మనం హోటల్లో తింటే హెవీగా అనిపించడం అట్లా లేదు. స్పైసెస్ అన్నీ చాలా తక్కువగా చాలా టేస్టీగా బాగుందండి. అండ్ ఆయిలీగా లేకుండా చాలా బాగా అనిపించింది. సో నేను మీకు ఇక్కడ కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను చూడండి. ఫ్యామిలీ అందరూ కలిసి విజిట్ చేయడానికి మంచి హోటల్ అని చెప్పొచ్చు. అండ్ ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదండి, నాకు పర్సనల్గా నచ్చి నేను మీకు షేర్ చేస్తున్నాను. మన గుడివాడ బాగా డెవలప్ అవుతుందని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.